Hello everyone, welcome to my channel. Today we are talking something which is very interesting. Why? Because already meeku telsu what are we doing here. Okay, so daily I'll get a lot of problems తీసుకొస్తాను మీ దగ్గర. Why? Because కొంచెమైనా మీకు నాలెడ్జ్ ఉంటే you can self study చేస్తున్న వాళ్ళు they can build upon it, or else you can join my course anytime. It's just 20 days, చాలా టైం ఉంది, ఇంకా 3 months ఉన్నాయి. So you can be a part of my course anytime అన్నమాట. సో ఆల్రెడీ మనం బయో మ్యాగ్నిఫికేషన్ మీద క్వశ్చన్స్ చూసినాం, బయో అక్యుములేషన్ మీద క్వశ్చన్స్ చూసినాం, బయో కాన్సన్ట్రేషన్ మీద కూడా క్వశ్చన్స్ చూసినాం, అండ్ రీసెంట్లీ వీ ఆల్సో డిడ్ విత్ వాట్ బీటా డైవర్సిటీ. టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లస్ సెకండ్ యూనిట్ మనం ఎట్లా కవర్ చేయాలి అది కూడా నేను చెప్తాను. పేపర్ 2, దట్ ఈస్ ఎన్విరాన్మెంట్ పేపర్లో వెరీ 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 ఇంపార్టెంట్. సో స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ ఏమనుకోకండి, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ నేను మీకు మీ దగ్గర తీసుకొస్తాను సో దట్ యువర్ టైమ్ విల్ బి వేస్టెడ్. ప్లీజ్ బేర్ 1 minute. సో బ్యాచ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. యూనిట్ 1 కంప్లీట్ అయిపోయింది, టుడే యూనిట్ 2 కంప్లీట్ అయింది. సో 8 units ఆర్ స్టిల్ దేర్. రికార్డెడ్ క్లాసెస్ ఆఫ్ యూనిట్ 1 and 2 ఆర్ ఎనీహౌ దేర్. 45 days కోర్స్ అండి. 45 days అయిపోయిన తర్వాత కూడా ఐ ఆమ్ నాట్ లీవింగ్ యూ గైస్. సో ఎవ్రీ థర్డ్ డే టెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రాబ్లమ్స్, టెస్ట్ కరెంట్ అఫైర్ ప్రాబ్లమ్స్ టిల్ యూ రైట్ ద ఎగ్జామినేషన్. బేసికల్లీ ఆ 19 పోస్ట్ మా పిల్లలకి పోవడానికి నేను ట్రై చేస్తున్నాను. సో దాట్ హౌ మచ్ హార్డ్ వర్క్ ఇక్కడ చేస్తున్నారంటే యూ కెనాట్ బిలీవ్ ఇట్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబౌట్ మై అడ్వర్టైజ్మెంట్ ఆర్ మై కోర్స్ ఇస్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఓకే, తెలంగాణ కరెంట్ అఫైర్స్ తెలంగాణలో నేనే కవర్ చేసిన కాబట్టి ఐ హ్యావ్ ద కంప్లీట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. పేపర్ 1లో తెలంగాణ కరెంట్ అఫైర్స్ 30 marks వరకు యూ విల్ గెట్ ఇట్, అండ్ పేపర్ 2లో యూ కెన్ ఫైండ్ సమ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో ఇన్ అండ్ అవుట్ 40 కరెంట్ అఫైర్స్ నా దగ్గరే ఉన్నాయి కాబట్టి already those who are with me, they are already having an edge of 40 marks when compared to what other students anemata. So this is not a small difference అండి. with regard to number of numericals మేము చేస్తున్నాం అండ్ చేస్తాం కూడా, ఇన్ ఫ్యూచర్లో చాలా చేస్తాం. రైట్ నౌ థియరీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ మీద తక్కువ, ఎందుకంటే ఈ థియరీ అయిపోయిన తర్వాత ఓకే క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ చాలా చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యూ కెన్ కాల్ టు ద నెంబర్ గివెన్ బిలో. ఈ నెంబర్కి కాల్ చేయండి, యూ కెన్ టాక్ టు మీ అండ్ సో విల్ బి ఎన్రోల్డ్ అండ్ లెట్ us గో యాడ్. చాలా టైం ఉంది, జస్ట్ 20 daysకి వీ కెనాట్ సే ద టైం అయిపోయిందని. సో యూ కెన్ జస్ట్ 2 words అందరికంటే ఎక్కువ ఇవ్వండి, ఇట్ విల్ బి డన్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో లెట్ us now go ahead with ఓకే టు అండర్స్టాండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. మనం ఇవాళ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఓకే మీద ప్రాబ్లమ్స్ చేస్తున్నాం అన్నమాట. సో రెయిన్ వాటర్ బేసికల్లీ ఇది చూడండి, మీకు మన ఫ్లోర్ ఉంది కదా, ఇది మొబైల్ ఫోన్ ఉంది, ఇది ఫ్లోర్ ఉందనుకోండి. ఫ్లోర్లో డెప్త్ హైట్ అవసరం లేదు. ఓకే, మన టెర్రస్ ఉంది కదా, టెర్రస్లో డెప్త్ హైట్ అవసరం ఉండదు కూడా. ఏదైనా మనం లేకపోతే అక్కడ రైస్ అయినా సరే వాటర్ అయినా సరే అక్యుములేట్ అయితే ఆ వాటర్ రైస్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ దానికి మనం ఒక మెజర్ చేస్తాం, కానీ ఈ కార్నర్స్కి మెజర్ చేయం కదా. రైట్. సో మన రూఫ్ అనేది 2-dimensional అనమాట, అందుకే మీటర్ స్క్వేర్ వస్తుంది. మీటర్ స్క్వేర్, రిమెంబర్ దిస్ పాయింట్. టెర్రస్ అంటే మీటర్ స్క్వేర్. ఫైన్, ఇది ఒక మీటర్, ఇది ఒక మీటర్. ఇది దిస్ స్క్వేర్ ఈజ్ నాట్ దట్ స్క్వేర్. అంటే మనం a⁻², b⁻² అండ్ a⁻³ అంటే మనం a⁻6 చేసుకుంటాం 3 ఇట్లా కాదు, ఇది అట్లా కాదు. ఇది 2 మీటర్ అంటే 2 times మీటర్ అనమాట. 1 మీటర్ 2 మీటర్. సో మీటర్ స్క్వేర్ ఈజ్ దట్. ఓకే, నాట్ లైక్ ఇంటూ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. నౌ వెనెవర్ వీ టాక్ అబౌట్ వాటర్ మనకు ఇట్లా కనిపిస్తుంది ఎక్కడైనా, ఇట్లా ఉంటుందా వాటర్? ఇట్లా ఉంటే కనిపించదు మనకు ఎలాగైనా. ఓకే, దట్స్ నాట్ పాసిబుల్. ఒక చిన్న డ్రాప్ కూడా చూస్తే మనకు ఆ డ్రాప్కి హైట్ ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? సో వాటర్ ఈజ్ బేసికల్లీ ఏముంటుంది, ఈ బాక్స్ చూసుకుంటే వాటర్ ఈజ్ హియర్ ఆల్సో వాటర్ విల్ బి దేర్, హియర్ ఆల్సో వాటర్ విల్ బి దేర్, ఇక్కడ కూడా వాటర్ ఉంటుంది మనకు. రైట్. సో వాటర్కి 3 dimensions ఉన్నాయి కాబట్టి మీటర్ క్యూబ్ అంటాం. 3 sides ఉంటాయి కాబట్టి మీటర్ క్యూబ్ అంటాం. అది డెప్త్లో అయినా చేసుకోండి, ఇంకొక డైమెన్షన్ ఆర్ హైట్లో అయినా చేసుకోండి, నడుస్తుంది. సో లెంత్, విడ్త్ అండ్ హైట్ 1 మీటర్, అన్నీ 1 మీటర్. 3 sides 1 మీటర్ ఉన్నాయి కాబట్టి S3 చెప్తున్నాం. ఓకే, మళ్ళీ అట్లా కాదు, న్యూమరికల్స్ మ్యాథమెటిక్ న్యూమరికల్స్ లాగా కాదు, a⁻3 a⁴ 4 అట్లా కాదు. మళ్ళీ 3 sides ఉన్నాయి కాబట్టి S3 sides 3 అనమాట. ఓకేనా? దిస్ పాయింట్ యూ రిమెంబర్.
ఇదే సైడ్స్ 3, ఈ 3 సైడ్స్లో ఎంత వాటర్ అక్యూములేట్ అవుతుంది కదా, దట్ వాటర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ యూనిట్లో మనం మెజర్ చేస్తాం. దట్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? వాల్యూమ్. దట్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? వాల్యూమ్. రిమెంబర్ దిస్ పాయింట్. సో 1 మీటర్ 1 మీటర్కి ఏమంటాం? ఒక క్యూబ్లో చూసుకుంటున్నాం కాబట్టి 1 క్యూబిక్ మీటర్ అని చెప్తాం. ఓకే, 1 మీటర్ క్యూబ్ ఆర్ 1 క్యూబిక్ మీటర్. ఇది ఈ క్యూబ్కి మనం థియరీలో రాసినాం, గుర్తుపెట్టుకోండి. 1 మీటర్ క్యూబ్ చెప్తే నడుస్తుంది. ఓకే, 1 మీటర్ క్యూబ్ ఈజ్ హౌ మెనీ లీటర్స్? ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ వాటర్ మొత్తం ఫిల్ అయిపోయింది అనుకోండి, నాకు ఎట్లా తెలుసు ఎన్ని లీటర్స్ ఉన్నాయి? నాకు తెలియదు. ఎందుకంటే మనం డైలీ లైఫ్లో లీటర్స్గానే ఒక పెద్ద ట్యాంక్ ఉంటే కూడా ఆన్ ద రూఫ్ వాట్ డు వి సే 5000 లీటర్ ట్యాంక్ అంటాం. సో మనకు క్యూబిక్ మీటర్ అని అది మనం డైలీ యూసేజ్లో లేదు కాబట్టి అది ఆ ఇష్యూ మనం తీసేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది కదా, ఇది ఎన్ని లీటర్స్ అంటే నాకు తెలీదు. సో మనం ఏం చేస్తాం, ఒక 1 లీటర్ జార్ తీసుకొని దీనిలోంచి తీసుకొని ఒక 400 ml ఉందా, ఓకే 500 ml ఉందా, ఒక 1 లీటర్ ఉందా, అట్లా అర్థమవుతుంది, రైట్ ఆర్ రాంగ్? సో ఇది ఎంతైనా క్యూబ్ ఉండొచ్చు. ఓకే, ఇది 0.5 మీటర్ క్యూబ్ ఉండొచ్చు. 0.5 మీటర్, ఓకే 400 ml వచ్చిందా, 500 ml వచ్చిందా అని మనకు అర్థమవుతుంది. 1 లీటర్ వచ్చిందా అర్థమవుతుంది. సో గెట్టింగ్ మై పాయింట్ హియర్. సో మన డైలీ కన్వర్జేషన్లో మనకు లీటర్స్లోనే కావాలి. సో మనకు ఒక డైరెక్ట్ షార్ట్ కట్ ఉండి 1 మీటర్ క్యూబ్కి ఎంత, హౌ మచ్ ఇట్ విల్ బీ వాటర్ అక్యూములేట్ ఎంత అవుతుంది అంటే 1000 లీటర్స్ అని అక్యూములేట్ అవుతుంది. ఎంత? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, దీనికి డెరివేషన్ అవసరం లేదు. దిస్ మచ్ యూ షుడ్ రిమెంబర్ బై యువర్ సెల్ఫ్. ఓకే, సో ఎప్పుడైనా 150 మీటర్ క్యూబ్కి మీరు లీటర్స్లో కన్వర్ట్ చేయండి అంటే ఏం చేస్తారు? 150 ఇంటూ 1000 చేయాలి. సో 1,50,000 లీటర్స్ అంతే. దిస్ ఇస్ ఇట్. ఐ హోప్ దిస్ ఇస్ ఆల్ వెరీ క్లియర్ టు యూ. చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా అర్థం అవ్వలేదంటే యూ కెన్ గో టు మై టెలిగ్రామ్ నేను టెలిగ్రామ్ వాడను. ఓకే, ఐ హ్యావ్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈజ్ దేర్ అండి, తెలంగాణ రోర్. ఓకే, బికాస్ ఐ ఆల్వేస్ రోర్ విత్ రిగార్డ్ టు గవర్నమెంట్ అనమాట. జాబ్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఇది ఎందుకు చేయట్లేదు, అది ఎందుకు చేయట్లేదు. ఓకే, అండ్ ఐ ఆల్సో గివ్ లాట్ ఆఫ్ బీయింగ్ అడ్వకేట్ ఆల్సో, ఐ ఆల్సో గివ్ లాట్ ఆఫ్ టిప్స్ టు జూనియర్ అడ్వకేట్స్ ఆల్సో. సో యూ కెన్ వెరీ హ్యాపీనింగ్ ఛానల్ అండి, అండ్ ప్లీజ్ గ్రో చేయండి అండ్ ఫాలో చేయండి, స్టేటస్లో పెట్టండి, ఓకే రీపోస్ట్ చేయండి దిస్ వీడియో ఆల్సో, యూ కెన్ డూ దాట్. ఓకే, రైట్, ఫైన్. సో మనం ప్రాబ్లం చూద్దాం, రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయండి, మీకు నేను ఇచ్చేసిన ఇవన్నిటి మీద ప్రాబ్లమ్స్ ఇక్కడ చేయలేను, కానీ బట్ స్టిల్ వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ యూ షుడ్ నో అబౌట్ ఇట్. వెన్ ద స్టూడెంట్స్ నో అబౌట్ ఇట్, దే విల్ హసల్ అండ్ దే విల్ ఫైండ్ అవుట్. బట్ ఇఫ్ ఐ డోంట్ టెల్ దెమ్ దట్ దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్, దెన్ దే విల్ నాట్ డూ ద సెల్ఫ్ ప్రిపరేషన్ చేయలేరు, ద పీపుల్ హూ కెనాట్ ఎఫర్డ్. సో దట్ ఈస్ ద రీజన్. నౌ లెట్ us go ahead with our what I say is that question. A house has a rooftop area of 120 meter square. అంటే ఏంటి? ఇదే డబ్బా తీసుకుందాం, 120 మీటర్ స్క్వేర్ ఉందంట. దిస్ ఇస్ వాట్ 120 మీటర్ స్క్వేర్. యాన్యువల్ రెయిన్ఫాల్, దీని మీద యాన్యువల్ రెయిన్ఫాల్ పడితే 80 సెంటీమీటర్. ఆ రెయిన్ఫాల్ ఎంత? 80 సెంటీమీటర్. సో వాటర్ ఎంత, హౌ మచ్ సెంటీమీటర్ పడింది అనమాట? 80 సెంటీమీటర్. ఓకే, సో ఇది 120 మీటర్ స్క్వేర్, ఇది 80 సెంటీమీటర్. ఇంత అయినా ఉండొచ్చు, ఇంత అయినా ఉండొచ్చు, ఇంత అయినా, కానీ లీటర్స్లో మనకు తెలియదు కదా, ఎందుకంటే లీటర్స్ మనకు కావాలి కదా. సో బేసికలీ వాట్ విల్ డూ ఇస్, ఈ మీటర్స్లో ఉన్నా కాబట్టి ఇది 120 మీటరే పెట్టుకుంటాం. ఇది సెంటీమీటర్కి మీటర్కి కన్వర్ట్ చేయాలి, అది కూడా మీరు ఒక వేరియబుల్ లాగా మీరు నేర్చుకోవాలి, బై హార్ట్ చేయాలి యాజ్ అ టేబుల్స్ లాగా. ఓకే, 80 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 0.8 మీటర్ అండి. ఓకే, సో నౌ వీ షుడ్ నో దట్, అంటే ఇన్ఫిల్ట్రేషన్ లేదు, అంటే ఈ వాటర్లో అక్యుములేట్ అయిన మొత్తం ఈ ఏరియాలో అక్యుములేట్ అయిన వాటర్ పర్కులేట్ కింద పర్కులేట్ కూడా అవ్వట్లేదు, స్టెప్స్ నుంచి బయటికి వెళ్ళట్లేదు, ఎవాపరేట్ కూడా అవ్వట్లేదు. సో అన్ని కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఎంత లీటర్స్ వాటర్స్ ఉన్నాయి అనమాట, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్స్ ఈజ్ అవైలబుల్. సో దిస్ ఈజ్ 120 ఇంటూ 0.8 చేయాలి. ఓకే, 120 ఇంటూ 0.8 చేసిన తర్వాత యూ విల్ గెట్ వాట్? వన్ ఇంపార్టెంట్. సో 120 ఇంటూ 0.8 మీన్స్ 8/10 ఇట్లా చేసుకుందాం. దిస్ విల్ గో 12 8s. ఓకే, 96 అండి, 96. ఓకే, 96 మనకు మీటర్ క్యూబ్ వచ్చింది. ఎంత వచ్చింది? మీటర్ క్యూబ్. కానీ మనం కన్వర్ట్ చేయాలి కదా, 1000కి కన్వర్ట్ చేయాలి. వాట్ ఈస్ ఇట్? 96,000 లీటర్స్. 96,000 లీటర్స్ ఆఫ్ వాటర్ అక్యూములేట్ అయింది. సో 96,000 లీటర్ ఆఫ్ వాటర్ అక్యూములేట్ అయింది. ఇట్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కదా. మీరు కార్ వాష్ చేసుకోవచ్చు, బైక్ వాష్ చేసుకోవచ్చు, ఓకే యూ కెన్ ఫ్లోర్ వాష్ చేసుకోవచ్చు, గార్డెన్ కూడా మీకు యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా వరకు మీరు సేవ్ చేస్తున్నారు వాటర్ అనమాట. సో మనం అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్
resources we can exploitation we can reduce, underground water exploitation we can reduce. I hope this is all clear to you my dear students. ఓకే, నేను మీకు ఇంకొక క్వశ్చన్ ఇక్కడ పెట్టినాను. ప్లీజ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్ రాయండి. మీరు వర్క్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ఇట్. ఓకే, అండ్ ఇఫ్ యూర్ నాట్ హస్లింగ్, ఇఫ్ యూర్ నాట్ పుట్టింగ్ ఎఫర్ట్, డోంట్ ఆస్క్ మీ, అది రానే రాదు. ఓకే, and I will be more happy to help you out. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ మన దగ్గర ఏముందంటే, ఐ వాంట్ టు ఆల్సో టాక్ అబౌట్ దట్ హౌ టు ప్రిపేర్ ఫర్ ది యూనిట్ 2. యూనిట్ 2కి మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, యూనిట్ 2లో ఇక్కడ చూసుకోండి మీరు. యూనిట్ 2లో మనకు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయండి, న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, ఇక్కడ లివింగ్ రిసోర్సెస్ అంటే ఫారెస్ట్లో ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఉంటాయి కాబట్టి లివింగ్ రిసోర్సెస్ ఇక్కడే ఉన్నాయి. నాన్ లివింగ్ రిసోర్సెస్ అంటే వాటర్ నాన్ లివింగ్, మినరల్ రిసోర్సెస్ నాన్ లివింగ్, ల్యాండ్ రిసోర్సెస్ నాన్ లివింగ్, ఎనర్జీ నాన్ లివింగ్. సో బేసికలీ డ్యామ్స్ అంటే మొత్తం ఇండియాలో డ్యామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కనుక్కోవాలి. మినరల్స్ ఎక్కడెక్కడ ఐరన్, మెగ్నీషియం, క్రోమియం కనుక్కోవాలి. ఓకే, వాటర్ రిసోర్సెస్ మళ్ళీ డ్యామ్స్ కనుక్కోవాలి, లేక్స్ కనుక్కోవాలి, మీరు రివర్ సిస్టమ్ మొత్తం చదువుకోవాలి. ఎనర్జీ రిసోర్సెస్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్, టైడల్ పవర్ ప్లాంట్స్, ఇవన్నీ మీరు చదువుకోవాలి. రిమెంబర్ దిస్ పాయింట్, ఆల్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై మౌత్ అవన్నీ ఇంపార్టెంట్ అండి, ప్లీజ్ డోంట్ స్కిప్ ఇట్. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏముందంటే, యూ కెన్ సీ హియర్. ఓకే, అది ఓకే మీకు అర్థమైంది. సో యూనిట్ 2లో రిసోర్సెస్, కానీ వాట్ అబౌట్ ది రిసోర్సెస్ దట్ యూ హ్యావ్ టు లర్న్ ఫర్ ది తెలంగాణ రిసోర్సెస్ ఎలా లర్న్ చేస్తారు, అది కూడా ఇంపార్టెంట్ కదా. యూనిట్ 2లో ఫారెస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ తెలంగాణ రిసోర్సెస్ కూడా మీకు తెలవాలి, రైట్? సో ప్రాపర్ కంటెంట్ ఇస్తున్నాను నేను పిల్లలకి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐఎమ్ గివింగ్. సో దీస్ ఆర్ ది అంటే సర్వే, మన ఎకనామిక్ సర్వేలో తెలుగు అకాడమిక్లో ఉన్న మొత్తం ఫారెస్ట్ డేటా విచ్ ఇస్ రిలేటెడ్ టు అస్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, నేను ప్రాపర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇచ్చిన. స్టేట్ ఫారెస్ట్ పాలసీ మనకు వచ్చింది 2002లో, అక్కడ విజన్ 2020 కూడా ఉంది. సో దీస్ ఆర్ ది వేరియస్ ప్రోగ్రామ్స్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ అని చెప్పిన. ఓకే, తెలంగాణకు హరితహారం చాలా వరకు డిస్కస్ చేసినాం. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో బికాస్ టీజీపీఎస్సీకి హ్యాబిట్ ఉంది, పాత కూడా అడగచ్చు వాళ్ళు. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025లో ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, ఇంకా టాప్ 3 డిస్ట్రిక్ట్ విత్ ద ఫారెస్ట్ ఏరియా, టాప్ 4 డిస్ట్రిక్ట్స్ విత్ ద ఫారెస్ట్ ఏరియా, పర్ క్యాపిటల్ ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, ఇది కూడా మీకు తెలవాలి కదా. బికాస్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ and types of forest in Telangana, not across the world. This is important. Types of forest in Telangana. Exam lo adagachu, which one of the following forests not found in Telangana ani adagachu. So mana state lo 5 types of forest doruktayi anta. Tropical moist deciduous, northern mixed dry deciduous, tropical dry evergreen. ఇవన్నీ మేము చేసుకున్నాం ఆల్రెడీ పేపర్ యూనిట్ 1లో, ఇది అవన్నీ అయిపోయినాయి అనమాట. యూ షుడ్ బి నోయింగ్ అబౌట్ ఇట్. ఓకే, ప్రామినెంట్ ఫారెస్ట్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి తెలంగాణలో. సో మాయిస్ట్ డెసిడ్యూస్, డ్రై డెసిడ్యూస్, షార్ట్ థార్న్ ఫారెస్ట్. ఓకే, షార్ట్ థార్న్ ఫారెస్ట్ ఉందా సార్ అని మీరు అడగచ్చు. ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్ దగ్గర, లేకపోతే ఓపెన్ ఏరియా దగ్గర మీరు బ్యాట్ బాల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అక్కడ ఎక్కడైనా బాల్ పోయినప్పుడు వెళ్ళి చూడండి మీరు. సో మీకు ఎట్లా ఉంటాయి అంటే థార్న్ లైక్ దట్ స్టెమ్స్ ఎక్కువ కనిపిస్తాయి, అంటే స్టిక్స్ లైక్ ప్లాంట్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఈవెన్ డిఎల్ఎఫ్ దగ్గర అయినా సరే, అంటే మన స్టేట్లో అయినా మన స్టేట్లో ప్లాంట్స్ ఎట్లా ఉంటాయి అంటే థార్న్స్ లాగా ఎక్కువ ఉంటాయి. కిందనే స్క్రబ్స్ లాగా ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, కానీ థార్న్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ప్లస్ మాయిస్ట్ డెసిడ్యూస్ అంటే ఇప్పుడు మన రెయినీ సీజన్ నడుస్తుంది కదా, ఇంటి పక్క టెరెస్లో వెళ్ళి చూడండి, హౌ మెనీ ట్రీస్ బ్లాసమ్ అవుతున్నాయి, మంచిగా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్లో ఉన్నాయి కదా. ఓకే, ఆఫ్టర్ ది రెయినీ సీజన్ ఇస్ డన్, దెన్ గో అగైన్ అండ్ సీ, యూ విల్ నాట్ ఫైండ్ ఇన్ సమ్మర్ సీజన్ ద కంప్లీట్ ది ట్రీ విల్ షెడ్ ఎవ్రీథింగ్ అనమాట. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as dehiscence. So we are having moist dehiscence, rainy and వస్తున్న వింటర్ సీజన్లో మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ మనకు కనిపిస్తుంది మన తెలంగాణలో. సమ్మర్ సీజన్ రాగానే ఇంకేం కనిపిస్తుంది, డ్రై డెసిడ్యూస్ ఓపెన్ ఫారెస్ట్ లాగా ఇంకేం ఉండదన్నమాట. సో ఇది కూడా నేర్చుకోవాలి కదా, యూ హ్యావ్ టు లెర్న్. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ గివెన్ ద ఫారెస్ట్ కెనోపీ బేసిస్ మీద దే హ్యావ్ డివైడెడ్ ద టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ కెనోపీస్ ఆల్సో. ఒకవేళ పైనుంచి చూస్తే 70% ఆఫ్ ద ఫారెస్ట్ మనకు కనిపించట్లేదు, ఏరియా కనిపించట్లేదు, మొత్తం ఫారెస్ట్ అంటే కెనోపీ నుంచి హిడెన్ అయిందంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ వెరీ డెన్స్ ఫారెస్ట్ ఏరియా. అదే లెస్ దెన్ 40% అండ్ 50%, 70% మధ్యలో ఉంటే మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ ఏరియా. ఈ క్రైటీరియా కూడా మీకు తెలవాలి యాజ్ ఎ స్టూడెంట్, రిమెంబర్ దిస్ పాయింట్. సో డిస్ట్రిక్ట్ విత్ వెరీ డెన్స్ ఫారెస్ట్ ఏరియా, లీస్ట్ ఫారెస్ట్ డెన్స్. సో ఆల్ ఆఫ్ దీస్ డేటా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఇంపార్టెంట్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మేము నేర్చుకున్నాం, ఇది ఎక్కడెక్కడ మవ్వా, మేకింగ్ టాడీ, శాండల్వుడ్ అండ్ టీక్, వేర్ యూ విల్ ఫైండ్ ఎక్సెట్రా, సో అండ్ సో ఫోర్త్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఏరియాస్. నేను ఐ వుడ్ లైక్ టు టెల్ టు ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ వాచింగ్ మీ దట్ ఓకే, నా కోర్స్ జాయిన్ అయితే మీకు ఇవన్నీ దొరుకుతాయి, యూ విల్ గెట్ ఆల్ ఆఫ్ ఇట్. ఓకే, ఇట్స్ జస్ట్ అబౌట్
what, you have to hustle, you have to put effort. Don't lose the opportunity, lose చేయొద్దు. It will benefit you for the future coming examination for sure. నాతో 3 months ఉన్నా మీరు 10 months చదువుకున్నా ఒక్కటే అండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఐఎమ్ ఆల్రెడీ very much 3 times group 1 రాసిన, and recently I have written, I got a good amount of like above 400, above 420 marks I've got. So basically you are in the same hands, and I have already done lot of 2-3 students have got group 1 low district registrar, GHNC commissioner, okay, grade 2, they all got from my hands only. So you are in the same hands, so I believe that you understand what I am trying to say. So be with me, you can be better off in the next 10 months for sure. I hope this is all clear to you. Take care, do subscribe to the channel and follow Chayandi, and also write in the comment section. Okay, bye bye, take care.